అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తే నాకు కూడా చేయడానికి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను కొంచెం సమాజానికి పనికొచ్చేవి, నాకు నచ్చినవి, నా మనసుకు బాధ కలిగించినవి, నా మనసుకు సంతోషం కలిగించిన విషయాలని, సమాజంలో జరుగుతున్న విషయాలని మీతో షేర్ చేసుకుంటాను. మరలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా, సోమవారము, మంగళవారము, ఇవాళ బుధవారము. అయితే ఈ 3 రోజులు మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వాతావరణం అంతా చల్లబడ్డది, గాలి వస్తుంది, బాగా డల్ అయిపోయింది, వాతావరణం అంతా బాగా డల్ అయిపోయింది. అయితే మేము హుదూద్ తుఫాన్ చూసినాం కదా, ఇక్కడ ఆంధ్ర ప్రజలకైతే తుఫాన్లు అంటే పెద్ద అందరికీ అలవాటు అయిపోయినాయి. తుఫాన్లు అంటే ఇక్కడ మామూలే కాబట్టి, వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఆంధ్ర ప్రజలకి తుఫాన్లు అంటే పెద్దగా ఏమీ భయపడరు, అలవాటు అయిపోయింది. కానీ హుదూద్ తుఫాన్ చూసిన తర్వాత అయితే కొంచెం అలర్ట్గా ఉంటున్నారు. ప్రభుత్వం కూడా హుదూద్ తుఫాన్ తర్వాత తుఫాన్లు అంటే చాలా అలర్ట్గా ఉంటుంది. ప్రభుత్వం కూడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు. ఇప్పుడు మా పిల్లలకి 3 రోజుల నుంచి హాలిడేస్. ఇవాళ బుధవారం కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, ఇవాళ 3 రోజుల నుంచి పిల్లలకి హాలిడేస్ ఇచ్చి చాలా మంచి పని చేసింది ప్రభుత్వము. ఎందుకంటే పిల్లలు ఇంట్లో సురక్షితంగా ఉంటారు. స్కూల్స్ ఉంటే మళ్ళీ స్కూల్ మిస్ అవుతామే అన్న టెన్షన్ ఉంటుంది తల్లిదండ్రులకి. మేము కూడా హుదూద్ తుఫాన్ చూసిన తర్వాత తుఫాన్లు వస్తున్నాయి అంటే మేము కూడా అలర్ట్ అయిపోయి ఇంట్లోకి సరిపోయే సామాన్లు, పాల ప్యాకెట్లు, పెరుగు, ఇంట్లో కిరాణా సామాను, మెడిసిన్స్ ఏవి అయినా సరే తెచ్చిపెట్టుకుంటున్నాం అనమాట ఇంట్లో. ఎందుకంటే హుదూద్ తుఫాను చూసిన ప్రతి ఒక్కరు కూడా, ఫేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తుఫాన్లు అంటే కంపల్సరీ జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కూడా ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అనుకున్నాం, కానీ చాలా తక్కువ ఎఫెక్ట్తోనే మోంతా తుఫాన్ వెళ్ళిపోయింది. నిన్న రాత్రి తీరం దాటిందంట, కాకినాడ దగ్గర తీరం దాటిందంట. మరీ అంత ఎఫెక్ట్ ఏం లేదు, మామూలుగానే ఉంది. సోమవారం ఒకరోజు భారీగా మామూలుగా వర్షాలు పడ్డాయి, గాలితో కూడిన వర్షం పడింది. నిన్న మంగళవారం కూడా సాయంత్రం వర్షం పడింది, రాత్రంతా పడింది. ఇప్పుడైతే బుధవారం రోజు ఇప్పుడైతే నార్మల్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, వాతావరణం అంతా బాగానే ఉంది. కానీ తుఫాన్ల వల్ల రైతులు మాత్రం చాలా నష్టపోతున్నారు. అసలు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూరగాయల పంటలు, వ్యవసాయము, వరి, ఇవన్నీ రైతులు చాలా నష్టపోతారు. అయితే హుదూద్ తుఫాన్ చూసిన తర్వాత తుఫాన్లు అంటే అలర్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఆ హుదూద్ తుఫాన్ అది చాలా బీభత్సం చేసింది. వైజాగ్ నగరాన్ని అయితే అసలు ఒక కుదుపు వెళ్ళిపోయింది అనమాట హుదూద్ తుఫాను. చాలా దారుణమైన తుఫాన్ అది. అప్పుడు మేము వైజాగ్లో ఉన్నాము, పాప ఉంది, ఇంకా బాబు పుట్టలేదు అప్పుడు నాకు. వైజాగ్ నుంచి బయటకి కమ్యూనికేషన్ లేదు, అసలు ఫోన్లు లేవు, రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ చెట్లు విరిగిపోయి పడిపోవడము, ట్రైన్లు లేవు, ఫ్లైట్లు లేవు, ఏమీ లేవు. కరెంటు లేకపోవడం వల్ల అసలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత డబ్బున్న వాళ్ళైనా వాటర్ లేక ఎంత ఇబ్బంది పడ్డారో. మేమైతే అపార్ట్మెంట్లో ఉన్నాము, పెద్ద అపార్ట్మెంట్, జనరేటర్ ఉంది మాకు. దానివల్ల పొద్దున 1 గంట, నైట్ 1 గంట వాటర్ కోసం అట్లా జనరేటర్ ఆన్ చేసేవాళ్ళు. వాటర్కి మాకు బాధ లేదు. కానీ మా అపార్ట్మెంట్లోకి వచ్చి, మా అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్న వాళ్ళ చుట్టాలందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసిపోయి ఇక్కడ వంటలు చేసుకొని వీళ్ళు వండి పెడితే తినేవాళ్ళు, టైంకి వచ్చి తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. పాలకి, నీళ్ళకి, వంటకి, తిండికి ఎంత ఇబ్బంది పడ్డారో హుదూద్ తుఫాన్ అప్పుడు నాకు తెలుసు. ఎంత మంచి వాళ్ళు కూడా ఎప్పుడు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళని వాళ్ళు కూడా పాపం బిందెలు పట్టుకొని మా అపార్ట్మెంట్ల దగ్గరకు వచ్చి కొన్ని వాటర్ ఇవ్వండి అని చెప్పి అడిగిన పరిస్థితి అనమాట అది. ఏం చేస్తే వాళ్ళకి బోర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మున్సిపల్ వాటర్ రావు, బోర్ ఉంటుంది, కరెంట్ లేదు, ఏం చేస్తారు అప్పుడు? నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎన్ని నీళ్ళని స్టోర్ చేసి పెట్టుకుంటారు? మా అపార్ట్మెంట్ల దగ్గరికి బిందెలు పట్టుకొని వచ్చిన పరిస్థితి అనమాట హుదూద్ తుఫాను. కరెంటు లేక, రోడ్డు రవాణా లేక ఇక్కడ నుంచి హైదరాబాద్కి, తెలంగాణ నుంచి ఇక్కడికి కనెక్షన్ మొత్తం కట్ అయిపోయింది. అంతెందుకు తెలంగాణ, ఎందుకు వైజాగ్ నగరానికి, వేరే నగరాలకి కూడా కనెక్షన్ కట్ అయింది ఆంధ్రాలోనే. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అంత దారుణమైన పరిస్థితులు. మేము ఎలా ఉన్నామో మా వాళ్ళకి తెలియడానికి 2 రోజులు టైం పట్టింది తుఫాన్ తర్వాత. ఎందుకంటే ఫోన్లు లేవు, కమ్యూనికేషన్ లేదు. అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేసినా కలవదు, ఇక్కడ మేము వాళ్ళకి కాంటాక్ట్ అయినా కలవదు. అసలు మా వాళ్ళు మేము మా క్షేమం కోసం ఎక్కడెక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు, ఎవరెవరినో హెల్ప్ లైన్ నెంబర్ తీసుకుంటున్నారు. మా హైదరాబాద్లో ఉన్న మా వాళ్ళు ఎట్లున్నారో మా పిల్లలు అని చెప్పి అంత కష్టపడ్డాం. చివరికి మా వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి మా ఆయన కష్టపడి ఒక బిఎస్ఎన్ఎల్ నెంబర్ తీసుకొని, ఒక బిఎస్ఎన్ఎల్ ఫోన్తో, ఎవరిదో బిఎస్ఎన్ఎల్ ఫోన్తో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఫోన్ పట్టుకొని, బిఎస్ఎన్ఎల్ ఫోన్ పట్టుకొని ఆ ఫోన్ ద్వారా
మేము బాగానే ఉన్నాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవరకు మా వాళ్ళు ఎంత టెన్షన్తో ఉన్నారో ఏడ్చుకుంటూ కూర్చున్నారంట. టీవీలో అలా వస్తుందన్నమాట న్యూస్, వైజాగ్ నగరం గురించి, వైజాగ్ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. మా అపార్ట్మెంట్ కూడా ఇట్లా ఊగిందనమాట. అసలు అంత దారుణమైన పరిస్థితులు అనమాట. ఇట్లా బయటకు వచ్చి ఇట్లా బాల్కనీలో నిలబడితే ఏమొచ్చి తగులుతాయో, ఏ రేకులు వచ్చి తగులుతాయో, ఏ డబ్బాలు వచ్చి తగులుతాయో, గాలిలో ఇట్లా తేలిపోతున్నాయి అన్ని ప్లాస్టిక్ రేకులు, ప్లాస్టిక్ కవర్స్, చిన్న చిన్న కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయన్నీ గాలిలో తేలుతున్నాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే కిటికీ అద్దాలన్నీ పగిలిపోతున్నాయి, మా విండో అద్దాలు కూడా పగిలిపోయాయి. అసలు కార్లు సెల్లార్ నిండా వాటరే, బైకులు పడిపోయాయి, కార్లు కూడా జరిగొచ్చేసాయి. ఒక షోరూంలో నుంచి అయితే కార్లు కింద పడిపోయాయి, ఉన్న బస్ స్టాప్ షెల్టర్లన్నీ ఎగిరిపోయాయి. అసలు ఎంత బీభత్సం చేసింది ఆ హుదూద్ తుఫాన్ అంటే అంత బీభత్సం చేసింది. అప్పటి నుంచి నాకు అసలు హుదూద్ తుఫాన్ అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి, నేను డెలివరీ అయిన తర్వాత వీడు హుదూద్ తుఫాన్ అప్పుడు ప్రెగ్నెంట్గా కడుపులో ఉన్నాడు కదా, ఆడ పుట్టిన తర్వాత హుదూద్ అని పెట్టేసేయండి అని చెప్పి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అన్నారనమాట. అయితే అప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు మా పాప, చిన్న పాప, అసలు ఏం చేయాలో అర్థం కాదు. పెద్ద బీభత్సమైన గాలి, వర్షము, ఏం చేయాలో అర్థం కాదు. అసలు నిజం చెప్పాలంటే ఉంటామా, అసలు ఈ అపార్ట్మెంట్ ఏమైనా కూలిపోతుందా ఏంటి అని చెప్పి భయంతో అసలు మా పాపను వేసుకొని ఇంట్లోనే ఉన్నాను. ఏదైతే అది అయ్యింది దేవుడా అని చెప్పి చేతులు ఎత్తేసామన్నమాట. అంత భయానకమైన పరిస్థితులు చూసాము హుదూద్ తుఫాన్ అప్పుడు. చివరికి బిఎస్ఎన్ఎల్ ఫోన్ తీసుకొని మా వాళ్ళకి 2 రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు కూల్ అయ్యారు. తర్వాత అసలు ఆ హుదూద్ తుఫాను వైజాగ్ చేసిన గాయం అయితే అంతా ఇంత కాదు. అప్పటి నుంచి ప్రభుత్వం కూడా తుఫాన్లు అంటే చాలా అలర్ట్ అవుతుంది. మేము కూడా తుఫాన్లు అంటే చాలా అలర్ట్గా ఉంటున్నాము, అన్నీ తెచ్చిపెట్టుకోవడం చేయడం అలర్ట్గా ఉంటున్నాము. ఈ తుఫాన్లు ఏమో వస్తున్నాయి పోతున్నాయి, వాటికి ఏమో మంచి మంచి పేర్లు, ఇంకా హుదూద్ తుఫాన్ అని చెప్పి ఎవరు పెడతారో తెలియదు కానీ మంచి మంచి పేర్లు, ఆ పేర్లతో కూడా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు కూడా మోంతా తుఫాన్ అంట, ఇది ఏ లాంగ్వేజో తెలియదు కానీ మోంతా తుఫాన్ అంటే ఇది. తుఫాన్లు చాలా నష్టం చేస్తున్నాయి. ఈ తుఫాన్లు తగ్గిన తర్వాత కూడా హెల్త్ అంతా అందరివి కొంచెం మెత్తబడిపోతాయి, జ్వరాలు వస్తాయి. ఈ తుఫాను గాలికి జ్వరాలు వస్తాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలైతే. బుధవారము ఇవాళైతే బాగానే ఉంది, పరిస్థితి బాగానే ఉంది. అంతా పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఏమీ లేదు, తీరం దాటింది కదా, పెద్ద తుఫాన్ ఎఫెక్ట్ ఏమీ లేదు, అంత బాగానే ఉంది. ఉంటాను, బాయ్.